ఫుడ్ అండ్ ఫుడ్ టేల్స్కి స్వాగతం అండి. ఈరోజు మేము హైదరాబాద్ వచ్చామండి. హైదరాబాద్లో మా అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వచ్చాము. వాళ్ళు రాయలసీమ వాళ్ళు. వాళ్ళ స్పెషల్ రెసిపీ అయిన ఉగ్గాని చేశారండి. అది ఎలా చేశారో ఒకసారి చూపించేస్తాం. బాండీలో నూనె పోసుకొని వేరుశెనగ గుండ్లు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి వేసేసి దాంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేశారండి. అంటే తిరగమాత అంతా బాగా వేగేదాకా వేయించేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఈలోపు నీళ్ళల్లో మరమరాలు వేసి ఆ నీళ్ళన్నీ పోయే వరకు బాగా పిండేశారనమాట. మొత్తం పిండేసి గిన్నెలోకి వేసేసారు. వేసాక ఇప్పుడు ఈలోపు మనకి తిరగమాత మగ్గిపోతుంది కదండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ ఆ కాసేపు దాన్ని ఈ మరమరాలన్నిటికీ సరిపోయేటట్టుగా ఎక్కువ సరిపోయేంత రుచికి సరిపోయేంత ఉప్పు వేసి పసుపు వేసేసి దాన్ని తిప్పేశారు. అది ఫస్ట్ బాండి చిన్నది పెట్టారండి. అందుకని గిన్నెలోకి మరమరాల గిన్నెలోకి తిరగమాత అంతా వేసేసి బాగా కలిపేశారనమాట. తిరగమాత అంతా మరమరాలన్నిటికీ పట్టేటట్టు మొత్తం కలిపి ఒక్క నిమిషం మూత పెట్టారండి. ఈలోపు పుట్నాలు పొడి పెట్టారండి. ఈ ఉగ్గానీలోకి పుట్నాల పొడి వేస్తారు. అందుకని పుట్నాల పొడి కూడా వేసేసి అది మొత్తం కలిసేటట్టుగా కలిపేసి ఈలోపు దీంట్లోకి నలుచుకోవటానికి పచ్చిమిరపకాయ బజ్జీ కాంబినేషన్ అటండి. పచ్చిమిరపకాయ బజ్జీ ఉల్లిపాయ పకోడీ కాంబినేషను చాలా బాగుంటుందని చెప్పారండి. అందుకని శనగపిండి, ఉప్పు, పసుపు, జీలకర్ర, సోడా ఉప్పు కొంచెం వేసేసి కలిపేసి నీళ్ళతో పచ్చిమిరపకాయలు బాండీలో నూనె పెట్టేసి పచ్చిమిరపకాయలు బజ్జీలు వేసేసారండి. బజ్జీలు వేసేసి అదే నూనెలో పకోడీలు కూడా ఉల్లిపాయ పకోడీలు కూడా వేసేసి ప్లేట్లో పెట్టి అందరికీ సర్వ్ చేశారండి. అసలు ఎంత బాగుందోనండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీగా పకోడీలు వచ్చాయి. ఆ ఉగ్గానీలోకి నలుచుకోవడానికి పప్పుల పొడి వేశారు. అసలు ఎంతో బాగుందండి. ఇదే ఫస్ట్ టైం నేను తినడం. రాయలసీమ ఉగ్గాని చాలా బాగుంది. అందరికీ వాళ్ళ వంటకాన్ని రుచి చూపించారండి వదిన గారు. మాకు ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.